శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి భాద్రపద మాసంలో బహుళపక్షము అంటే అమావాస్యలైనటువంటి పాడ్యము నుంచి చతుర్దశి వరకు కూడా మహాలయ పక్షాలు అని చెప్పేసి అంటారు. ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని పూజించడం అనేది, పితృదేవతలకి దాన కార్యక్రమాలు చేయడం అనేది, అలాగే పితృదేవతలకు సంబంధించినటువంటి పిండ ప్రదానాలు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. ఈ మహాలయ పక్షాల్లో తిథి గుర్తుంటే పాడ్యమి నుంచి చతుర్దశి వరకు కూడా గతించిన వాళ్ళు ఏ తిథిలో మరణించారో గుర్తుంటే ఆ తిథిని అనుసరించి ఇవ్వచ్చు. లేకపోయినా సరే ఏదైనా సరే తిథి నాడు మొత్తానికి ఈ యొక్క మహాలయ పక్షాల్లో మన పెద్దలకి సమర్పించుకోవాలన్నది ఆచారంగా వస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గతించినటువంటి వారి పెద్దలకి మనం తిథి నాడు వారికి యథావిధిగా సమర్పణ చేయించుకోవాలి, పిండ ప్రదానాది కార్యక్రమాలు చేయించాలి. కానీ ఒకవేళ అనివార్య కారణాల వల్ల తిథి దాటిపోతూ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి కుదరక మనం పెట్టలేకపోతూ ఉంటాం పెద్దలకి. అలాంటప్పుడు ఈ మహాలయ పక్షాల్లో ఈ 15 రోజుల్లో వీలు చూసుకుని వాళ్ళకి పెట్టడం సమర్పించడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. దీంట్లో యథావిధిగా పిండ ప్రదానం చేసి యథావిధిగా మంత్రోచ్చరణతో చేయడం ఒక విధానం, రెండోది స్వయంపాక విధానం, మూడోది వస్త్రదానం, వస్త్రాన్ని సమర్పించడం దానం, నాలుగోది దక్షిణ దానం. వాళ్ళ పేరు చెప్పి దక్షిణంగా ఎంతో కొంత ఇవ్వడం అన్నది కూడా ఈ మహాలయ పక్షాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందులో ఈరోజు కుజుడికి సంబంధించినటువంటిది కాబట్టి రాహుకేతువుల దోషం పోవాలంటే ఈ యొక్క మహాలయ పక్షాల్లో మంగళవారం నాడు మనం ఏం దానం చేసినా సరే అది రాహుకేతువులకు సంబంధించిన అంటే మనస్కారకుడైనటువంటి వారు ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులకు కానీ మనం మినువులు బొబ్బర్లు కానీ దానం చేస్తే, అలాగే కుజుడికి కందులు దానం చేసినట్లయితే మనకి ఏ విధమైనటువంటి రోగ సంబంధమైనటువంటి బాధలు కూడా ఉండవు. కావున ఈ రోజు నుంచి మనం మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి పాడ్యం నుంచి చతుర్దశి వరకు. అలాగే మహాలయ అమావాస్య కూడా అంటారు, మన అమావాస్య నాడు కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీ పెద్దల్ని గుర్తుంచుకుని వారి యొక్క పెద్దల్ని మనసులో తలుచుకుంటూ ఈ 15 రోజుల లోపులుగా కూడా మీకు తోచినటువంటి దానాలు ఈ యొక్క మహాలయ పక్షాల్లో చేసినట్టయితే జన్మ ధరిస్తుంది, పితృదోషాలు పోతాయి. పితృదోషం అని చెప్పేసి ఏదైతే అంటున్నారో చాలామంది, దానివల్ల మనకి అనేక కార్యక్రమాలు ఆగిపోతూ వస్తున్నాయి. ఏ పని చేసినా తలపెట్టినా అవటం లేదు అనుకునేటటువంటి వారు ఈ పితృదోషాలు పోవాలంటే ఈ మహాలయ పక్షాల్లో పెద్దవాళ్ళని తలుచుకొని మనం వాళ్ళకి ఏదైనా మనకి తృణమో పణమో మనకి అందుబాటులో ఉన్నది ఒక బ్రాహ్మణోత్తముకి దానం చేయడం ఉత్తమమైన పద్ధతి. శ్రీమాత్రే నమః.